నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఐసీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తుమ్మ తనోజ, టీడీపీ నాయకులు పూడి ఆనంద్, కంటాభత్తిన రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఐసీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ మాట్లాడుతూ, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని, జగన్ రెడ్డి రౌడీ మూకలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటే నమ్మించి గొంతు కోస్తున్న జగన్మోహన్ రెడ్డి దళితుల గొంతు కోస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇదే నెల మే నెలలో 2022 సంవత్సరంలో మే 19వ తేదీ అంటే నిన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యుని ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని మరి 21వ తేదీ రేపు అంటే ఇదే నెలలో ఇద్దరు కూడా దళితుల్ని, వీళ్ళిద్దరే కాదు చంపబడింది. ఇంకా ఎంతో మంది కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు చేయడం, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఈ నెలలో నిన్న జరిగినటువంటి 19వ తేదీ కానీ రేపు 21వ తేదీ జరిగినటువంటి సుధాకర్ది కానీ ఈ రాష్ట్ర దళితులందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలంతా మా మేనమామలు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చాడు. ఎస్సీలందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని చెప్పి దళితులకి, ఎస్సీ ఎస్టీలకి అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ గారి నుంచి ఆయన ఒక మాస్క్ అడిగినందుకు కోవిడ్ లో ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన పోలీసులతో ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలో పోలీసులు వైజాగ్ లో మరి నడి రోడ్డు మీద గుడ్డలిప్పి చేతులు వెనక ఎరగదీసి కట్టేసి రోడ్డు మీద నిలబెట్టిన సంగతి అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా చూశారు. ఆయన మానసిక పరిస్థితి బాగలేకుండా ఆయన ఈ దుర్మార్గం చూసి మంచి డాక్టర్, ఈ రాష్ట్రంలో దళితుడు డాక్టర్ గా ఉన్నటువంటి కొంతమందిలో మంచి వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన ఈ హింసలన్నీ చూసి ఆయన మానసికంగా బాగలేకపోతే హాస్పిటల్కి పోతే కూడా పిచ్చోడని చిత్రహరించి ఆయన మానసికంగా చనిపోయే విధంగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి దళితులు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి దళితులందరూ కూడా ఆయనకి ఆ రోజు సీఎం చేస్తే మరి దళిత సుధాకర్ గారిని, అదేవిధంగా మదనపల్లిలో ఓం ప్రకాష్ అని చెప్పేసి మద్యం బాగలేదు అని బీరు తాగి మంచి ముందండి అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తే రాత్రికి చెప్పాడు, తెల్లకి మరి ఊరేసుకొని చనిపోయాడు. ఆయన చంపేశారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాడు. అదేవిధంగా చూస్తే మహిళా డాక్టర్ని చిత్తూరులో ఆమెను కూడా హింసించి బాధ పెట్టించారు. అదేవిధంగా చూస్తే ఒక ఇసుక కావాలని చెప్పి వైసీపీ కార్యకర్త అడిగినందుకు ఆయన్ని శిరోమండనం చేసి గుండు కొట్టి ఆయన చిత్రహింసలు పెట్టారు. ఎన్ని రాష్ట్రాల్లో చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినటువంటి ద్రోహం ఇంకెవరో కూడా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ అని పెట్టుకునే దానికంటే ఇది వైసీపీ పార్టీ కాబట్టి మీరు గొడ్డల పార్టీ అని పెట్టుకోండి, లేదంటే దళిత ద్రోహుల పార్టీ అని పెట్టుకోండి, లేదంటే కోడికత్తి పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని కూడా సలహాలు ఇస్తున్నాం. దళిత సమాజం మొత్తం నిండా ఇలాంటి పార్టీ పెట్టుకుంటే మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, దాడులు, అరాచకాల మీద ఈ పార్టీ పేర్లు అయితే బాగుంటుందని సలహాలు కూడా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. మరి అదేవిధంగా చూస్తే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 దళిత పథకాలు ఇచ్చారు. ₹1,00,000 కాడి నుంచి 20 లక్షల దాకా లోన్లు, ఎస్సీ సబ్సిడీ లోన్లు ఇచ్చారు. కార్లు ఇచ్చారు, 20 లక్షల కార్లు కూడా ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా ఏ ఒక పథకం కూడా ఇవ్వకుండా భూమి కొనుగోలు పథకంలో కూడా ఎంతో మంది దళితులందరూ కూడా భూమి కొనుగోలు పథకంలో కూడా ఎంతమంది భూములు తీసుకునే సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మొత్తం ఆపేయడం జరిగింది. ఎస్సీ సప్లా నిధులు కూడా అవి కూడా
ఆ రోజు మొత్తం ఎక్కడ సప్లా నిధులు లేకుండా అవి కూడా వేరే దానికి దారి మళ్ళించి అది కూడా లేకుండా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దళితులకి ఏం చేశారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి చిన్న ఏదైనా చేసావా? ఉండేవన్నీ కూడా తీసేసావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 పథకాలు ఇచ్చినప్పుడు వేల కోట్ల రూపాయలు దళితులకు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన 20,000 ఇస్తే నువ్వు 30,000 ఇవ్వాల్సింది. అది పోయి ఉన్నింది కూడా తీసేసి దళితుల మీద దాడులు చేసి దళితులు హింసలు పెట్టి దళితులకు ఏదన్నా మరి ఈ భూములు ఉన్నాయో అది కూడా జగనన్న కాలేకి అని చెప్పి నిలవన పెరుక్కొని ఆ జగనన్న కాలేకి ఇచ్చావు తప్ప దళితులకి చేసిందంతా ఏమీ లేదు. అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తే మన దళితులు బాగుపడేది లేదు, దళితులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే పంచాయతీల ఎలక్షన్ లో కానీ, జడ్పీటీసీ ఎలక్షన్ లో కానీ, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ, 2029 ఎలక్షన్ లో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రానియకూడదు. ఇలాంటి మూర్ఖులు మన రాష్ట్రంలో ఉండకూడదు, ఇలాంటి దుర్మార్గులు మన రాష్ట్రంలో ఉండకూడదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా అయినట్టే మనం ఈ రాష్ట్రంలో బతకలేము, ఈ రాష్ట్రంలో అభివృద్ధిగా ముందుకు పోలేము, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ముందుకు పోలేమని ప్రతి ఒక్కరు దళిత సంఘాలు కానీ దళిత ఎస్సీలందరూ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరం ఇలాంటి ముందుకు పోవాల్సిన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే మాత్రం మన ఈ రాష్ట్రంలో బతకలేము. అందుకే జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఈ రోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ చూస్తే నెల్లూరు జిల్లాలో కూడా మరి ఇక్కడ ఉదయగిరి నారాయణని ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లు చంపి ఉరేసినట్టుగా ఇక్కడ ఉండేటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే విధంగా చేశాడు. ఇక్కడ చూస్తే కావల్లో కరుణాకర్ని కూడా అతను వ్యాపారం చేసుకుంటుంటే ఇబ్బంది పెట్టి అతను కూడా చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో మరి వాళ్ళు ఏదో జరగనట్టుగా ఈ రోజు మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మీరు చేశారా? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రాష్ట్రంలో 2014 నుంచి కానీ 2019లో చూసుకుంటే వేల కోట్ల రూపాయలు రోడ్లు కానీ, అదేవిధంగా తాగునీరు కానీ, అదేవిధంగా ఈ మన ఎస్సీ లోన్లకి ఎక్కడైతే ఉండేవో సబ్సిడీ లోన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా? ఆయన చేసింది అధికారంలోకి వచ్చిన దౌర్జన్యాలు, రౌడీజాలు, ఏదన్నా ఎవరైనా భూములు ఉంటే ఆ భూములు పెరుక్కోవడము, వాళ్ళు ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని అతి చేయడం, ఇది తప్ప ఇంక చేసింది ఏమీ లేదు. అందుకే ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారి కార్యాలయంలో ఆయన ఒక ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు మేము ఈ రోజు ఈ మెసేజ్, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా నిన్న జరిగినటువంటి మే నెలలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపింది కానీ మేము ఎస్సీలకి దళితులందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం మా పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. రేపు కూడా డాక్టర్ సుధాకర్ చంపిన రేపు 21వ తేదీ రేపే మే నెలలో ఇద్దరు చెప్పారు ఈ దుర్మార్గులు. అందుకే దళితులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2014 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చాలా బాగా అందరినీ ఆకర్షించడానికి మాట్లాడారు. అప్పుడు ఏమని మాట్లాడారంటే, ఎవరు పోయిన నా ఎస్సీలు నా ఎస్టీలు వీళ్ళంతా మా బంధుమిత్రులు అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడి 2019 ఎలక్షన్లో బాగా ఎలక్షన్ టయానికి ఎస్సీలు ఎస్టీలు బాగా గుర్తొచ్చారు. ఆయనకి గుర్తొచ్చి మమ్మల్ని బాగా ఆకట్టుకొని ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద జరిగినంత దాడులు మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగల, అన్ని దాడులు జరిగాయి. 2014-19 మధ్య 8,211 కేసులు దళితుల మీద దాడులు జరిగితే 2019-24 మధ్య 56,811 దాడులు జరిగాయి. అంటే
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 రెట్లు పెరిగేది దళితుల మీద దాడులు. అంటే దళితుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఈ రాష్ట్రంలో ఉండే దళితులందరికీ తెలుసుకున్నారు కాబట్టే 2024లో ఏం గిఫ్ట్ ఇచ్చారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఇది ఈ 56,000 కేసులు జరిగింది మేం చెప్పిన లెక్కలు కాదు. సాక్షాత్తు రాజ్యసభ ప్రతినిధులు చెప్పిన మాటలు. అర్థమైందా? అంత ప్రేమ దళితులంటే జగన్మోహన్ రెడ్డికి. ఓట్లు వేసుకునేటప్పుడే దళితులు గుర్తొస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అయిపోయినాక, అధికారం వచ్చినాక దళితుల మీద ఎందుకు అంత వివక్ష ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత దాడులు చేస్తున్నారు? ఈ విధంగా అన్యాయంగా, రహితంగా ఆడవాళ్ళ మీద అయితేవి, దళితుల పిల్లల మీద 10th క్లాస్ విద్యార్థిని 16 సంవత్సరాల అమ్మాయిని రేపు చేసి చంపేస్తే కనీసం స్పందన లేదు. అంత ఘోరంగా, అంత అన్యాయంగా. తాడిపత్రి సిఐ ఒక దళితుడు, మీరు అందరూ తెలిసే ఉంటది, ఒక దళితుడు అన్యాయంగా, అక్రమంగా, అనరాని మాటలని అతన్ని అవమానపరిస్తే తెల్లారికల్లా ఊరేసుకొని చనిపోయాడు. అంత అవమానకరంగా మాట్లాడారు ఒక దళితుడిని. ఇక్కడంతా నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల దళితులే. ఇక ఏ క్యాస్ట్ వాళ్ళు పెద్ద నాకు తెలిసి లేరు. అన్ని దాడులు 56,000 మంది, అంటే దాదాపు 57,000 మంది దళితులు కేసులు, అన్ని కేసులు బుక్ అయినాయంటే, అన్ని దాడులు జరిగాయంటే, కేసులు కదా అన్ని దాడులు జరిగాయంటే దళితుల మీద ఎంత వివక్షో ఒకసారి ఆలోచించండి. పోతే అన్యాయంగా ఇసుక తరలిస్తున్నారని అంటే నిలవని తీసుకొని గుండు కొట్టేశారు. అయ్యా, కల్తీ మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నారు, ఇదేమన్నాయని మాట్లాడితే అతను మాట్లాడిన గంటలు, అతను కూడా కాదు, మళ్ళీ వైసీపీ కార్యకర్తే అయినా దళితుడు కాబట్టి మాట్లాడిన గంటల వ్యవధిలోనే శవం అయిపోయాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. పోతే ఎస్టీ ఎస్సీ సబ్సిడీ లోన్స్ 2014 నుండి 19 వరకు అందరికి సబ్సిడీ లోన్స్, ఎంతో మంది దళితులు సబ్సిడీ లోన్స్ పొందారు. అందరూ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక, అంటే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఎస్సీ సప్లాన్ నిధులు 27,000 కోట్లు 5 సంవత్సరాల్లో, ఎస్టీ సప్లాన్ నిధులు 5,000 కోట్లు, మొత్తం 33,000 కోట్లు దారి మళ్లించారు. ఒక్క దళితుడికైనా ఒక్క లోన్ ఇచ్చారా? ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వడం జరిగిందా? ఇవ్వడన్నా తీసుకొని మేము వ్యాపారం చేశారని చెప్పారా? అది వివక్ష. ఆ విధంగా దళితుల్ని అసలు ఎక్కడ తొక్కేశారంటే అక్కడ తొక్కేశారు. ఆ గవర్నమెంట్ లో ఎక్కడ పోయి ఏమి మాట్లాడలే. ఒక ఎంపీడీఓ దళితుడు జవహర్ బాబు, అందరూ అది కూడా చూసే ఉంటారు. పోతే అతను సుదర్శన్ రెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు. అతను అయితే తాళాలు ఇలేదని ఒక 20 మందిని అతను గ్యాంగ్ వేసుకొని నేను ఆఫీసు మీదకెళ్ళి ఆఫీసులో దారుణంగా కాలాజాత దనడం జరిగింది. ఒక్కరు మాట్లాడలా. అది అడిగిన పాపానికి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2019 నుంచి 24 వరకు దళితుల మీద జరిగిన దాడులు ఎవరి మీద జరగల. ఆ విధంగా జరిగాయి. ఏమైనా మాట్లాడితే తెల్లారి లోపల సావే, వాడికి సావన్నా సావాలా, దెబ్బలన్నా వాడు కొట్టనన్నా కొట్టాలా. ఎక్కడ దళితులను ఎక్కి రానికుండా ఒక ఎలక్షన్లో మాత్రమే దళితులు ఓట్లప్పుడే, తర్వాత వాళ్ళ ధనమానం ప్రాణాలకి ఎక్కడ భద్రతే లేదు. ఆ విధంగా చేసి అనగదొక్కి ఈరోజు మళ్ళా నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటున్నారు. ఈ దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అవన్నీ తెలుసుకొనే మనల్ని 151 ఎమ్మెల్యేలని అధికారం ఇచ్చి తర్వాత ఏం చేశారు? 11 తెచ్చిపెట్టినా ఇంకా మనకు బుద్ధి రాలా. మనం మారలా. మళ్ళా ఇప్పుడు మనమే అధికారంలో ఉన్నట్టు
మనమే పాలిస్తున్నట్టు రఫా రఫా అని ఫ్లెక్సీలు. ఒక ఆయన చెప్తాడు, ఎక్కడికి వెళ్ళినా మేమే ఉంటామంట. మేము ఉన్నాం, మేము ఎక్కడ పోతాము? ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటే మేము కూడా ఉంటాం కదా. గత ప్రభుత్వంలో కోవిడ్ మహమ్మారి అనే అందరిని పీడిస్తున్న పయనంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు అందడం లేదని ప్రశ్నించినందువలన ఆయనని ఎంతో అవమానించి ఘోరంగా వేధించి నడి రోడ్లో బట్టలిప్పి మరీ ఆయనని దూషించారు. జైలు పాలు చేసి ఆయనను ఆఖరికి చంపివేశారు. ఆయన రేపటి దినం చనిపోయి 5 సంవత్సరములు అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా చూసినట్లయితే ఒక డ్రైవర్ సుధాకర్ అనే వ్యక్తిని చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశారు. ఇలాగా అనేక అఘాత్యాలకు గత ప్రభుత్వ వైసీపీ గవర్నమెంట్ లో చోటు చేసుకుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ ని 11 సీట్లకే పరిమితం చేశారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా ఎస్సీ దళితులకు ఎన్నో మేలులు చేశారు. ఎస్సీ ఎస్టీ రుణాలు విడుదల చేశారు. రైతులకి వెహికల్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ అనేదే లేదు. నెంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నింది. అది ఎన్సీఆర్ రిపోర్ట్ ద్వారా కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఉదయగిరిలో ఒక మహిళను తన సొంత జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల్లో కూడా నాగమ్మ అనే ఆమెపై అత్యాచారం చేస్తే కనీసం తన సొంత నియోజకవర్గంలో జరిగినా కూడా ఆయన పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. పరామర్శించి వెళ్ళిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు. ఆడవాళ్ళు బయటికి రావాలన్నా భయపడే తత్వంలో వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నింది. అదే విధంగా చూసినట్లయితే మా అంబేద్కర్ గారి ఫోటోని తినే వెంగిలిపేటలో వేశారు. అది ప్రశ్నించినందుకు రావులపాలెంలో 18 మంది యువకుల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు. మమ్మల్ని ఎక్కడ చూసినా కూడా కించపరుస్తూనే ఉన్నారు. కానీ మా గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మేము స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము. అదే విధంగా ఒకటి చెప్పదలుచుకున్నాను, మా ప్రభుత్వంలో ఆడవారికి ఎంతో రక్షణ కల్పిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఆడవారి పట్ల వాళ్ళ ఆప్యాయత చూసినట్లయితే తన తల్లిని ఎంత గౌరవిస్తున్నారో అదే విధంగా తోటి సహోదరులను కూడా ఆయన ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ గవర్నమెంట్ లో చేసిన అఘాత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆడవారికి రక్షణ లేదు, బయటికి రావాలన్న ఒక భయము. 16 ఏళ్ల బాలికలను కూడా వదలకుండా గ్యాంగ్ రేప్ చేసిన ఘనత జగన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉంది. దళితులంటే జగన్ రెడ్డికి ప్రేమే లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయనకి దళితులు గుర్తుకొస్తారు. మిగిలిన సమయంలో అందరూ రెడ్డిలే ఉంటారు. మీరు చూసినట్లయితే ఒక పోస్టు మీడియాలో వెళ్తా ఉంటది, ఎస్సీ ఎస్టీలని ఆయన డోర్ వెనక బయట తలుపు వెనక బయట నిలబెట్టి ఉంటారు. కానీ మా కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.